నేను మీ గోపీకృష్ణ, మన పాత బస్తీ యూట్యూబ్ ఛానల్ ఎంపీటీవీ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కొంత సమాచారం అయితే ఇవ్వబోతున్నాను. ఈ వీడియో కొత్తగా చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. కైసర్ నగర్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద లబ్ధిదారులు పెద్ద ఎత్తున నిన్న ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ధర్నా చేపట్టారు. జిహెచ్ఎంసీ అధికారులు 2BHKకు సంబంధించి ఎవరు కూడా సరైన సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారంటూ వాపోతున్నారు. ప్రెజెంట్ కరెంటు మీటర్, వాటర్ కనెక్షన్ ఇవ్వకుండా తమకు గృహప్రవేశం చేసుకునే అవకాశం కల్పించకుండా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వహించటాన్ని లబ్ధిదారులు తమ సహనాన్ని ఆపుకోలేకపోయారు. త్వరగా తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని కోరుతున్నారు. కైసర్ నగర్ డబుల్ బెడ్రూమ్ కి వాటర్, కైసర్ నగర్ డబుల్ బెడ్రూమ్ కి ప్లాట్ లీజ్ ఇవ్వాలి, కైసర్ నగర్ ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు, వాటర్, కరెంటు. ఇలాగే నెలలు గడిస్తే మాత్రం ఈ ప్రభావం అంతా కూడా తమ పిల్లల భవిష్యత్తుపై పడుతుందని ఆందోళన చెందుతున్నారు. స్కూల్స్ తెరిచే సమయం కావడంతో పిల్లల్ని ఎక్కడ ఏ స్కూల్లో చేర్చాలో అన్న సందేహం కూడా ఒక సమస్యగా మారింది. కైసర్ నగర్ నుంచి మాట్లాడుతున్నామండి. మాకు సమ్మర్ లో చాలా ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు ఏ అధికారి కూడా మాకు ఏ ఆన్సర్ చెప్పట్లేదు. ఇంటి గురించి ఎప్పుడు వచ్చినా, ఏ వారం వచ్చినా సెక్యూరిటీ వాళ్ళు బయటికే పంపించేస్తున్నారు. లోకల్ రావాలన్నా మాకు అధికారులు చెప్పట్లేదు, రావచ్చు అని చెప్తున్నారు, కానీ మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు అధికారులు. నా పేరు ముత్యమండి. మేము చాలా పేదవారం అండి. అయితే మాకు డబుల్ బెడ్రూమ్లు కైసర్ నగర్ లో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారండి. వచ్చి 6 నెలలు అయిందండి. ఇంతవరకు 6 నెలలు అయిన తర్వాత మరి తాళాలు ఇచ్చి 2 నెలలు అయిందండి. ఇంతవరకు అసలు ఏది కరెంటు మీటర్లు గాని, ట్రాన్స్ఫార్మర్లు గాని, వాటర్ గాని, డ్రైనేజీలు గాని ఏది మా గురించి పట్టించుకున్న వాళ్ళు లేరండి. కొందరైతే ఇంటి అద్దె కట్టలేక కరెంటు, వాటర్ లేకపోయినా సరే ఒక్క క్యాండిల్ వెలిగించి అయినా డబుల్ బెడ్రూమ్లో తమ జీవనాన్ని సాగిస్తామంటూ అక్కడ ఉన్న సెక్యూరిటీతో గొడవకు దిగుతున్నారు. సో ఇకనైనా ప్రభుత్వం కల్పించుకొని తమ బాధను అర్థం చేసుకొని త్వరగా కరెంటు, వాటర్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తారని లబ్ధిదారులు ఆశిస్తున్నారు. అన్న, మీ పేరేనా? ఎక్కడి నుంచి వచ్చారు? జగద్గిరిగుట్ట నుంచా? అచ్చా, మీకు ఇల్లు పట్టాలు ఇచ్చి ఎన్ని నెలలు అయింది? పట్టాలు ఇచ్చేసి ఇప్పటికి 6 నెలలు అంటే ఎలక్షన్ ముందులో పట్టాలు ఇచ్చారు, కీస్ ఇచ్చేసారు. దాని తర్వాత ఏం చెప్పారంటే జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ ఒక 2 months లో కంప్లీట్ అయింది, మీకు 2 months లో హ్యాండ్ ఓవర్ చేసేస్తామని చెప్పారు. దగ్గర 6 months అవుతుంది, 7 months. ఇప్పటి వరకు ఇంకేమీ లేదు. మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. ఏం కన్స్ట్రక్షన్ లేదు, ఇంకోటి ఏంటంటే ఏం స్పెషలిస్ట్ లేదు, ట్రాన్స్ఫార్మర్ పెట్టలేదు, ఇంకా మీటర్స్ రాలేవు. అందులో ఇంకా ఏంటంటే మెయిన్ వాటర్ కూడా లేవు. 2 months లో ఇస్తామన్న వాళ్ళు 7 months ఇప్పటి వరకు పట్టించుకోలేదు. మేము అడిగితే ఒక నెల పట్టుద్ది, 2 నెలలు పట్టుద్ది, ఇంకెన్ని నెలలు పడుతుంది మాకు క్లారిటీ లేదు. కొన్ని ఏదైనా చెప్పొచ్చు కదా, సరే సంవత్సరం పట్టుద్దో, 6 నెలలు పట్టుద్దో, 7 నెలలు పట్టుద్దు. ఇంకోటి ఏంటంటే పిల్లలు ఇప్పుడు స్కూల్ మెయిన్ ఎండింగ్ టైం, అడ్మిషన్స్ ఓపెన్ అయితే ఒకవేళ మీరు ఇప్పుడు ఇచ్చినా గానీ మధ్యలో ఇస్తే పిల్లల్ని స్కూల్లో నుంచి తీసుకురాలేము కదా. వాళ్ళకైతే స్కూల్లో నుంచి తీసుకురాలేం కాబట్టి ముందే మాకు ఏదో ఒకటి చెప్తే మేము దానికి తగ్గట్టు. ఇంకోటి ఏంటంటే రెంట్లు కూడా చాలా పెరిగిపోయినాయి బయట. అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇక్కడ ఉండలేము, అంత రెంట్ కట్టుకుని ఇక్కడ ఉండలేము. ఇప్పుడు ఎందుకు వచ్చి ఇక్కడికి అందరు కలిసి? మేమందరం కలిసి ఒక అంటే మాట్లాడి అధికారులకు ఏమైనా చెప్దామని. అధికారులు పట్టించుకుంటలేదు. మేమైనా మాట్లాడి వాళ్ళకి ఏమైనా లేఖ రాసి ఇద్దామని చెప్పేసి ఫర్దర్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా మరి? ఎట్లా ముందైతే మేము అధికారులు తెలియజేస్తామన్నా. మాకు వాళ్ళు ఏమైనా చెప్తే లేకపోతే లేఖ తీసుకొని కలెక్టర్ మొత్తానికి అయితే మీకు ఏం సమాచారం లేదు, ఏది ఇస్తారు అనేది ఒకసారి మాకు క్లారిటీ ఇస్తే సరే ఇంత టైం పట్టుద్ది, 6 నెలలో, 3 నెలలో, 2 నెలలో ఏదో టైం పడుతుంది మాకు వచ్చి చెప్పాలి. అది లేదు. ఇంకోటి ఏంటంటే ఎక్కడ ఉంది అక్కడే ఉంది. ఇంతకు ముందు మేము ఫస్ట్ వచ్చినప్పుడు చూసినప్పుడు ఎంత ఉందో అప్పుడు 6 నెలల కింద ఎంత ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉంది. ఇదే కాన్స్టిట్యూన్సీ లో రుద్బులాపూర్ లో, బాదుర్పల్లి ఉంది, నిజాంపేట లో ఉంది, ఇక్కడ దగ్గరలో గండిమైసమ్మ, అవి అక్కడ ఉన్నాయి. అవి కన్స్ట్రక్షన్ అయిపోయినాయి, లోపల కూడా వింటున్నారు, వాళ్ళకి అన్నీ వచ్చాయి. కానీ ఇక్కడ కైసర్ నగర్ కి ఎందుకు రాలేదు? అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? కైసర్ నగర్ లో డబుల్ బెడ్రూమ్ పర్పస్ మీద మేమందరం ఎలక్ట్ అయిన వాళ్ళందరం కలవడం జరిగింది. మాకు ముఖ్యంగా సమస్య ఏంటంటే ఇక్కడ మా కైసర్ నగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఫస్ట్ వాటర్ ఫెసిలిటీ ఒకటి,
నెక్స్ట్ మీటర్లు ఒకటి, ట్రాన్స్ఫార్మర్స్, అలాగే జనరేటర్స్ పెట్టారు. వాటి పవర్ కన్స్ట్రక్షన్ మాకు ప్రొవైడింగ్ చేయాలని ఉన్నత అధికారుల్ని ప్లస్ మనకి ఉన్న లీడర్లు కానీ మాకు మంచిగా మా గోడు వినిపిస్తున్నాము. మీరు అర్థం చేసుకుని మా ఇంటి దయించి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు కూడా పెద్ద మనసు చేసుకుని మాకు ఈ సమస్యను పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. అదే విధంగా మేము ఇక్కడికి వచ్చి ఉండాలంటే స్టేయింగ్ చేయాలంటే మా పిల్లల చదువులు ఈ మంత్ 24కి అయిపోతుంది. నెక్స్ట్ మంత్ మళ్ళీ మేము సెలవులు వస్తున్నాయి కాబట్టి మేము ఇళ్లలో గృహప్రవేశం చేసుకోవాలంటే మాకు ఈ మౌలిక సదుపాయాలు కంపల్సరీగా కావాలి. మీరు మా మీద దయించి చేయవలసింది కోరుతున్నాం. అదే మేము పిల్లల స్కూల్కి దగ్గరలో చూసుకోవాలి, ప్లస్ ఇల్లు మారాలి. మేము రెంట్ కట్టుకోలేకపోతున్నాం. మేమందరం మిడిల్ ఫ్యామిలీ వాళ్ళం.